నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. నీవు రావు నిదురరాదు. అదే ఉలి, అదే ధ్వని, అదే సౌండ్. లింగం దూరమైన ప్రేమికులు స్లో మోషన్ లో కలుసుకోవాలని నీకు తెలుసా బాలా? అలా వచ్చావు. స్లో మోషన్ పాడ. నేను మామూలు స్పీడ్ లోనే వచ్చాను. అవును, ఇన్నాళ్ళు నన్ను విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా? కొంచెం ఆలోచించుకు చెప్తా. ఆలోచించుకుని అవును చెప్తా. మరి అంత సడన్ గా అడిగితే ఎలాగమ్మా? ఒక్క రోజా, ఒక్క సంవత్సరమా? కరెక్ట్ గా హాఫ్ సెంచరీ అయింది మన ఇద్దరం విడిపోయి. అప్పటి నుంచి ఇంటింటికి తిరుగుతూ ఇలా ఉలి సౌండ్ చేస్తున్నా. దేనికి? ఆ సౌండ్ కి నాగస్వరం విన్న ముంగిసలాగా నువ్వు ఎక్కడున్నా బయటకు వస్తావని. నాగస్వరం వింటే పావులు వస్తాయి గాని ముంగిసులు వస్తాయంటమ్మా. పాములు వస్తే వాటి కోసం ముంగిసలు రావేంటమ్మా? ఇంత వయసు వచ్చినా నీకింకా కామెడీ పోలేదు రా. ఇంట్లో ఎవరూ లేరు. పిల్లలు స్కూల్కి వెళ్ళారా బాలా? లింగం, బాలా, ఎంత మాట అన్నావు? నేనేమన్నాను బాలా? నువ్వు లేకుండా నాకు పిల్లలు అలా పుడతారు లింగం. అదే, అది సెకండ్ మ్యారేజ్ చేసుకున్నావు. ఓ మై గాడ్, నువ్వింత మాట అంటావని తెలుసుంటే ఆ రోజే నువ్వు ఇచ్చిన డైమండ్ పౌడర్ చేసుకుని తినచచ్చాను. వద్దు బాలా, వద్దు. నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నందుకు నేనే డైమండ్ మింగి చేస్తాను. ఆ డైమండ్ పట్రా. ఎక్కడ ఎక్కడ నా బలమణి? బలమణి ఎక్కడ నా బలమణి? బలమణి నిన్నెంత మాట అన్న తర్వాత నేనింకా బతకను. ఇప్పుడే ఇక్కడే నీ కళ్ళ ముందే ఆ డైమండ్ మింగి చేస్తాను. తీసుకురా. ఆవేశపడుకు లింగం. ఆ, తమ్ముడు, అక్క నీకు శుభవార్తె. నీకొక శుభవార్త. అది పెద్ద శుభవార్తె. ఏమిట్రా అది? ఏకలింగం బా వచ్చేసాడు. అవునరా, అప్పుడే నీకెలా తెలిసిపోయింది? నాకు తెలియటంటే తీసుకొచ్చింది నేనైతేను. నువ్వు తీసుకొచ్చావా? బావా, బల 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 బలమణి బలమణి నే బలమణి. ఏంటక్క అలా చూస్తున్నావు? నేనెవరు? శిలలపై శిల్పాలు చెక్కినారు. ఇంకా గుర్తుపట్ల బావా ఏకలింగమే. ఈ లింగం ఏకలింగం అయితే మరి ఆ లింగం ఎవరు? ఏ లింగం? అవును, వీడేవాడక్క. నేనురా బామ్మర్ది, ఏకలింగాన్ని. అబద్ధం. నేను ఏకలింగాన్ని. మణి, వాడి మాటలు నమ్మకు. నేను ఏకలింగాన్ని. ఏమేవు బాలా, వాడి మాటలు నమ్మకు. నేను ప్యూర్ ఏకలింగాన్ని. కాదు, నేను ఏకలింగాన్ని. కాదు, నేను ఏకలింగాన్ని. కాదు, నేను ఏకలింగాన్ని. అవును, నేను ఏకలింగాన్ని. Stop it! మీలో ఎవరు ఏకలింగమో నేను చెప్తాను. ఎలా బొమ్మ బొరుసు చేస్తావా? కాదు, టెస్ట్ చేస్తాను. బ్లడ్ టెస్టా? కాదు, యూరిన్ టెస్టా? కాదు, చొక్కాలు తీసి వీపులు చూపించండి. వాతలు పెడతావా? నా ఏకలింగానికి వీపు మీద బొట్టంత పుట్టుమచ్చ ఉండేది. అది మీలో ఎవరికుంటే వాడే నా ఏకలింగం. కమాన్, షో మీ. చూపించు. నువ్వు చూపించు. ముందు నువ్వు వచ్చావుగా, నువ్వే చూపించు. నేను చూపిస్తే నువ్వుండవు. నేనే చూడండి, మీ అభిమాన వీపుపై పుట్టు మచ్చ. టంటటై. ఏమిటిది? అప్పుడు మచ్చ నల్లగా ఉండేది, ఇప్పుడు ఎర్రగా ఉందే. అప్పుడు చర్మం ఎర్రగా ఉండి మచ్చ నల్లగా ఉండేది. ఇప్పుడు చర్మం నల్లబడి మచ్చ ఎర్రబడింది. ఇప్పుడు నువ్వు చూపించు. చూపించు. రాక రాక ఇంటికి వస్తే ఇలాంటి టెస్టులు పెట్టి నన్ను అవమానిస్తారా? ఈ ఇంట్లో ఒక నిమిషం కూడా ఉండనంతే. ఆగు నాన్న, ఎక్కడికి వెళ్తా? వీడు వెళ్ళేలేపే చూడండి ఈ దరిద్రపు వీపుపై పుట్టు మచ్చ. నువ్వు కూడా పెట్టుకొచ్చావా? నువ్వు కూడా పెట్టుకొచ్చావా అంటే నువ్వు పెట్టుకొచ్చావా? పెట్టుకొచ్చింది కాకపోతే మరి ఎక్కడి నుంచి వచ్చింది మచ్చ? దొంగ, ఇది పుట్టు మచ్చ కాదు, పెట్టు మచ్చ. కావాలంటే నేనే చూడండి. చచ్చినాడా, మచ్చ పెట్టుకుని వచ్చి నన్ను మోసం చేస్తావా? పోలీస్ హెల్ప్! ఇంతకీ నువ్వైనా నా ఏకలింగం బావేనా? అనుమానం అయితే మచ్చ తుడుచుకుని చూసుకో. ఏం అనుమానం లేదు, నువ్వు నా ఏకలింగం. అసలు నువ్వు నా బాలమణివేనా?
ఎందుకు వచ్చింది మీకు ఆ డౌట్? ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి వీల్లేదు. అసలు నువ్వు నా బాలమణివో కాదో తెలుసుకోవడానికి నీకు పరీక్ష పెడతాను. అగ్ని పరీక్ష కాదు, డైమండ్ పరీక్ష. నిజంగా నువ్వు నా బాలమణివి అయితే నేను నీకు ఆ డైమండ్ ఎక్కడిచ్చానో, ఎప్పుడిచ్చానో, ప్రస్తుతం అది ఎక్కడుందో చెప్పు. శోభనం అయ్యేదాకా నేను అడిగినా కూడా ఆ డైమండ్ ఇవ్వద్దని ఆ రోజు మీరేగా చెప్పారు. చెప్పానా? దరిద్రుడు కదా, దరిద్రుడు కదా, చెప్పే ఉంటాను. నా బతుకు తగలయ్యా. బావా ఇంకా ఆలస్యం ఉంది మరి. 50 ఏళ్ల ముందు అలంకరించిన శోభనం గది అలాగే ఉంది. మీరు రాగానే తాళం తీద్దామని లాక్ చేసి ఉంచాం. పదండి. శోభనమా? ఆ, నాకా? అవును. ఈ వయసులోనా? వీరితోనా? అయ్యయ్యయ్యో. అక్క, బావ మరీ సిగ్గుపడుతున్నాడు. తక్కువ తీసుకెళ్దాం. ఏమండి మీకు దండం పెడతానండి. నాకు శోభనం వద్దు, డైమండ్ వద్దు. నన్ను వదిలేండి, మా ఇంటికి నేను వెళ్ళిపోతానండి. దొరక్క ఇన్నాళ్ళకి దొరికావు బావా, నిన్ను వదులుతానా? వామ్మో, ప్రమాణ పూర్తిగా చెబుతున్నానమ్మా, నేను ఏకలింగాన్ని కాదమ్మా. కావాలంటే చూడండి, ఇది విగ్గు, ఇది కాటుక మచ్చ అమ్మా. ఎంత మోసం! పోలీస్! పోలీస్! ఇదే మా ఇల్లు. ఎలా ఉంది? బాగుందా? తాజ్ మహల్ లో ఉంది అని అంటాననుకున్నావు కదూ? చస్తే అన్న. ఆగండి. అందుకోండి. ఆవో ఆవో అలీబాబా, రావో రావో లాఠీ బావా, అల్లుడు వైతివి టోపీ బావా, హారతి ఇదిగో. ఎస్ఐ బావా. హెచ్చి ఆపండి. ఏంట్రా ఈ మ్యూజికల్ నైట్? మ్యూజికల్ నైట్ కాదు, మ్యారేజ్ నైట్. యా. అవును, మీరు ఆ 1/2 డజన్ దొంగల్లో 1/2 డజన్ దొంగలు కదూ? హాజీ. ఎడంకాల్ లోపల పెట్టరండి. ఆ? నేను మిమ్మల్ని లోపలికి తోద్దామనుకుంటే మీరు నన్ను లోపలికి పిలుస్తున్నారా? ఫర్దర్ గా మనకి అవసరం ఉండదు బాబు గారు. బావగారా? హాంజీ, ఇన్నాళ్ళు మంది దొంగ పోలీస్ కనెక్షన్, ఈ రోజు నుంచి బావబావమరిది రిలేషన్. బావా బామ్మరిదా? ఛై! కొంపదీసి నువ్వు గాని వీళ్ళ చెల్లెలు కాదు కదా? కాదండి, అమ్మయ్యా, బ్రతికించావు. నాకే వాళ్ళ అన్నయ్యలు. అంతే కదా? ఆ! ఆ, మీరంతా కలిసి నన్నింత మోసం చేస్తారా? అది మా కులవృత్తి బావగారు. నడమే, ఎవడా నీకు బావగారు? మీరే బాబు గారు. బావగారు లేదు, చిల్లిగారు లేదు. ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళి నేను బేడీలు విడాకులు తీసుకొస్తాను. బేడీలు విడాకులునా? అవును, దేనికి? బేడీలు మీకు, విడాకులు దీనికి. బ్రదర్స్, వెళ్ళి ఆటో తీసుకురండి. అక్కర్లేదు, నేను నడుచుకుంటూనే వెళ్తాను. ఆటో మీకు కాదు, నాకు. నీకు ఆటో ఎందుకు చెల్లి? ఎస్పీ గారింటికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ జరిగిందంతా చెప్తాను. అంతా చెబుతావా? తప్పమ్మా, 2-3 జరగనివి కూడా కలిపి చెప్పు. పాపం అప్పుడే ఎస్పీ గారికి బాగా కోపం వచ్చి బావగారి ఉద్యోగం పీకేస్తాడు. అయితే నన్ను ఆశీర్వదించి పంపండి బ్రదర్స్. స్పీడ్గా వెళ్ళి స్లోగా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగులు చెప్పి బావగారి జీవితాన్ని సర్వనాశనం చేసిన తల్లి. ఆగు. నిజంగానే వెళ్తున్నావా? మీ మీదొట్టు. నేను సరదాగా జోక్ చేసినా కూడా వెళ్తావా? జోక్ చేశారా? అవును, భార్య బామ్మరుదులతో ఈ మాత్రం సరదాగా జోక్ చేసి షేక్ చేసే హక్కు నాకు లేదా? టెల్ మీ ఐ సే. అయితే మాకు బేడీలు, మా చెల్లికి విడాకులు. విడాకులా? ఎందుకు ఇవ్వాలి? వై? వై? మొయ్. 1000 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమన్నారు. 1/2 డజన్ అబద్ధాలాడి ఒకే ఒక పెళ్లి చేసుకుంది. అదేనా ఆమె చేసిన నేరం? 3 దొంగల ముద్దుల చెల్లి అలా పుట్టటమేనా ఆమె చేసిన పాపం? ఏ ఏ సీతాదేవి భూమిలో పుట్టలేదా? పుట్టింది. లక్ష్మీదేవి బురదలో పుట్టలేదా? పుట్టింది. ఈవిడ కూడా అంతే. సేమ్ టు సేమ్, నో డిఫరెన్స్. బావా, ఆ బాబా, నువ్వు బావవి కాదు బాబా, పాలకొల్లు పాలకోబావి. హే, అయ్య బాబోయ్, మీకు కూడా తెలిసిపోయిందే. అన్నట్టు బావా, ఆ, నువ్వు మా ఇంటి వాడివి అయితే ఆ. తిరుపతి వెంకటరమణమూర్తికి వెంట్రుకలు ఇస్తామని మొక్కుకున్నాం. ముగ్గురు మొక్కుకున్నారా? హాజీ. మరి ఎప్పుడు వెళ్తున్నారు? మేమెందుకు వెళ్తాం? మీరు వెళ్తే సరిపోద్ది. మొక్కుకుంది మీరైతే మేము వెళ్ళటం ఏంటయ్యా? గుండు కొట్టిస్తామని మొక్కుకుంది మీకండి. ఆ, ఆ, నాకు గుండు కొట్టిస్తామని మీరు మొక్కుకున్నారా? ఆహా, బామ్మర్దులంటే మీరురా. భక్తి మీది, గుండు నాది. సూపర్. రండి బావగారు వెళ్దాం.
ఎక్కడికి కొండక? కాదు, శోభనానికి. ఓహో అదొకటి ఉంది కదా. ఆ. పదండి. పదండి. గోడ దగ్గరకు తీసుకొచ్చి పదండి అంటే ఎలా పదనం? కింద చూడండి బావగారు. అమ్మో! కన్నం? మీ ఇంటికి కన్నం వేశారా? ఎవరా దొంగ నా చోరులు? మేమే. ఆ? మీ ఇంటికి మీరే కన్నం వేసుకున్నారా? పర్పస్? మీరు లోపలికి వెళ్ళటానికి తల దూర్చండి. ఏ మేకపోతు నరికినట్టు నరకడానికి అవతల మనుషులను ఎవరైనా ఏర్పాటు చేశారా? నో 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 సంథింగ్ ఇస్ క్యాన్సర్ ఫ్యాట్ దట్ దట్ వన్ జిక దట్ దట్. ఏంటి తిట్టాడా? లేదు, శోభనానికి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఇలా బొక్కలోంచి పంపడం మా ఆచారం అని చెప్పాడు. ఏంటి బొక్కలోంచి పంపడం మీ ఆచారమా? అవును బాబు గారు, ఇలా మీరు దూరెళ్ళి శోభనం చేసుకుంటే మీకు పుట్టబోయే బిడ్డలు పచ్చి గోండాలు పరమ కేడీలు అవుతారని మా సెంటిమెంట్. ఆహా! ఈ ఎస్ఐ కడుపున కేడీలు గూండాలు. గుడ్, బాగుంది. చాలా బాగుంటుంది, దూరండి. ఇప్పుడు ఓ పని చేస్తే ఎలా ఉంటుంది? ఏమిటి? చుంచెలకల్లాగా మేం దూరేలే కంటే పంది కుక్కల్లాగా మీరు దూరి అవతలకు పోయారనుకోండి, మేము ఇక్కడే శోభనం చేసుకుంటాం. ఎలా ఉంది? చాలా చండాలంగా ఉంది. రియల్లీ? కాట్ర వల్లి. అమ్మాయి, బావగారు చాలా బిడి పడుతున్నారు. బిడియమా వడియమా నేను చూడండి ఎలా దూరెళ్తా. అదే చూస్తారా? ఎవరో లాగినట్టు ఎంత ఈజీగా వెళ్ళిపోయిందో. ఎక్స్పీరియన్స్. మీకు అలవాటు అవుతుంది. ఇదిగో ఫ్లాస్క్ కప్పులు వెళ్ళండి. ఏమిటిది? మిల్కా? కాదు, టీ. టీయా? యా. నైట్ డ్యూటీలో ఉన్న లారీ డ్రైవర్ కి ఇచ్చినట్టు నాకు టీ ఇస్తారా? డ్రైవర్ అయినా పోలీస్ అయినా డ్యూటీలో ఉన్నప్పుడు తాగాల్సిన టీయే కదా బావగారు. హై బాబాయ్, నీకు కూడా తెలిసిపోయిందే. మరే ఇప్పుడు మీరు దూరతారా, మమ్మల్ని తోయమంటారా? అక్కర్లేదు, ఆ మాత్రం మేము దూరగలం. అమ్మయ్యా! ఆ? మరీ అంత స్పీడా? అప్పుడే లైట్ ఆపేశావు? లైట్ ఉంటే నాకు సిగ్గండి. చీకటంటే నాకు భయం. మీరు భలే కార్టూన్లు వేస్తారండి. అయ్ బాబోయ్, నీకు కూడా తెలిసిపోయిందే. మరే రండి. నువ్వు అక్కడ పడుకో, నేను ఇక్కడెక్కడ నా పడుకుంటా. ఎక్కడో పడుకుంటారా? ఓహో, నీతో సంసారం చేయకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెడతావు కదూ. అయ్య బాబాయ్, మీకు కూడా తెలిసిపోయిందే. ఇమిటేషన్ వద్దు, వస్తున్నా. రండి. అమ్మో! ఆ! నువ్వక్కడా, ఇది ఇక్కడ. అంటే రాత్రి నువ్వనుకుని దీన్ని నేను చెల్లమ్మా, ఏడుస్తున్నావేంటమ్మా? ఏమైంది? ఏమీ కాలేదు. ఆ? ఏమీ కాలేదా? అయితే బావగారిని డాక్టర్ సమరం గారికి చూపించాల్సిందేనా? అన్నయ్య, డాక్టర్ సమరం గారి దగ్గరికి కాదు, లాయర్ గారి దగ్గరికి తీసుకెళ్లాల్సిందే. దేనికమ్మా? ఆ? బావగారు, బావగారు, ఏం జరిగింది? ఏమి జరిగిందో నాకు తెలీదు. ఓయ్ 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 ఓయ్, మా సిస్టర్ గది నుంచి నువ్వు వస్తున్నావేంటి? అమ్మా, పూజా బేడి! ఏం జరిగిందమ్మా? ఎందుకలా అరిచావు? చెరిగిన బొట్టు, వాడిన పూలు, నలిగిన చీర. ఏం జరిగిందమ్మా? చెప్పుకోండి చూద్దాం. అమ్మా, ఐస్ క్రీమ్ లో ఆవకాయలాగా విషాదంలో వినోదమా తల్లి? తప్పమ్మా, ఏం జరిగిందో చెప్పమ్మా. చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది అన్నయ్య. ఆ? చెప్పుకోటానికి సిగ్గుపడేంత తప్పు చేసావా తల్లి? అదేంటో మాకు చెప్పమ్మా, మేము సిగ్గుపడతాం తల్లి. కొంప తీసి శోభనం జరగలేదు కదా? కొంప తీయకుండానే శోభనం జరిగింది. పెళ్లి కాకుండానే కుంతిదేవి అయిపోయావు అన్నమాట. ఇట్స్ ఆల్ రైట్. నీ శీలాన్ని దోచుకున్న ఆ కామాంధుడెవరో చెప్పమ్మా. వాడి పేగులు తీసి గిటారు వాయిస్తాను. ఎవడు వాడు? ఎచ్చటి వాడు? నేను చిన్న చిన్న పిల్లవాడు. చెప్పు. నాకు బాగా సిగ్గేస్తుంది అన్నయ్య.
ఆయన్నే అడగండి. ఏమైంది బాబు? నాకు సిగ్గుగానే ఉంది బాబు. అందరూ ఇలా సీరియల్ సిగ్గుపడుతుంటే ఈ ఎపిసోడ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? బై మిస్టేక్ రాత్రి ఆ అమ్మాయితో నా శోభనం జరిగిపోయింది. మీరా? అవును బాబు గారు. బావా గారా? ఎస్, షీఈ్ మై సిస్టర్. అమ్మ నా దొంగలారా, అంటే ఓ పథకం ప్రకారం ఈ ప్రతిపక్ష దొంగలందరూ కలిసి పెద్ద కుట్ర పన్నారు బాబు గారు. ఏయ్, అసలు నువ్వు ఈ గదిలో కట్ట వచ్చావు? చెప్పుకోండి చూద్దాం. చాప్! కోటయ్య ఆడుకోతో పజల్స్ ఆడుకో, పనసపొట్టు అయిపోద్ది. నువ్వు నోర్మి ఎదవా. పెళ్లి కాకుండా సోమరం అయిపోయిందని అది బాధపడుతుంటే దాన్ని బెదిరిస్తావేంటి? పెళ్ళయి కూడా శోభనం కాలేదని మాది బాధపడుతుంటే మమ్మల్ని బెదిరిస్తారంటరా? కోటయ్య అండుకోతో క్రికెట్ ఆడబోక, వికెట్లు రాలిపోతాయి. ఈయ్యా! బెమ్మం బ్రదర్స్ తో గేమ్స్ ఆడకు, బ్యాట్లు ఇరిగిపోతాయి. ఏంటయ్యా? మీ బ్యాటింగ్ లో బౌలింగ్ లో పగిలిపోయిన ఆడదాని జీవితాన్ని అతికించగలవా? రాలిన వికెట్ విసిరిన బంతి వెనక్కి రా ఉంటారు. ఈ జీవిత క్రికెట్ లో ఆయన వేసిన ఈ 3 స్టంపులుగా ఫిక్స్ అయిపోయాయి. ఏమిటే బోడి తాడు కట్టించుకుని స్టంపింగ్ అంటూ స్టంట్ మొదలు పెట్టావు? ఆడదానికి తాళి కంటే విలువైనది మాను. అదే నేను పోగొట్టుకున్నాను. నువ్వు ఇల్లీగల్ గా శీలం పోగొట్టుకున్నావు, అది నీ కర్మ. లీగల్ గా తాళి కట్టించుకున్నాను కాబట్టి నేనే ఆయన భార్యని. ఈ మాట చెప్పాల్సిందే నువ్వు కాదే ఆయన. ఏమండి, ఈ చిక్కుముడు మీరే చెప్పండి. అసలు మీ భార్య ఎవరో చెప్పండి. చెప్పండి. చెప్తా. ఇందాకటి నుంచి వర్కౌట్ చేస్తున్నాను. చెప్తున్నా, చెప్పేస్తున్నా, చెక్కేస్తున్నా. ఎస్పీ గారు, ఎస్పీ గారు, ఎస్పీ గారు! కొంప మునిగిపోయింది, ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. అవును, వీడు సారీ ఇతను 3 టౌన్ ఎస్ఐ కదూ? అవును. మరి ఇతను ఇక్కడ పెట్టారేమిటి? సెల్ ఖాళీగా ఉందనా? 10 మందికి న్యాయం చేయాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి 2 అమ్మాయిలకి అన్యాయం చేశాడు. 2 అమ్మాయిలకా? ఏం చేశాడు సార్? ఏం చేశాడా? ఒక అమ్మాయిని అగ్ని సాక్షిగా పెళ్ళాడి 2వ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి కడుపు చేశాడు. ఓహో, అలా చేయడం తప్పంటారా సార్? షడప్! తప్పంటారంటావా? రైట్, వీణు కూడా సెలదోసేయండి. భలేవారు సార్, తప్పు కదా అనబోయి తప్పంటారా అని స్లిప్ అయిపోయాను. కరెక్ట్ సార్. అయితే ఇప్పుడు వీడి ఫీచర్ ఏంటంటారు? ఏముంది? ఫస్ట్ ఉద్యోగం ఊస్ట్, నెక్స్ట్ కోర్టుకు పోస్ట్, ఆ తర్వాత 7 ఏళ్లు జైల్లో రెస్ట్. ఇంత చిన్న తప్పుకి 7 ఏళ్లు వేస్తారా సార్? కాకపోతే మరో 2 ఏళ్లు పెంచుతారు. సార్, నాకు డౌట్ సార్. ఏమిటి? ఆ 2వ అమ్మాయికి కూడా తాళి కట్టేసి 2ని ఏలుకుంటే? అప్పుడు 14 ఏళ్లు శిక్ష. సార్, నాకు ఇంకో చిన్న డౌట్ ఉంది. తొందరగా అడుగు. ఇప్పుడు తాళి కట్టిన అమ్మాయితో సంసారం చేయకుండా తాళి కట్టని అమ్మాయితో సంసారం చేస్తే? జస్ట్ ఉరి తీస్తారు. ఓహో, అవును, పెళ్ళైన 2వ రోజే 2వ అమ్మాయిని గురించి అడుగుతున్నావు. ఏమిటి విషయం? ఉత్తినే సార్. ఉత్తరే అయితే ఇన్ని వివరాలు ఎందుకు అడుగుతావు? సంథింగ్ ఇస్ రాంగ్. అబ్బే, ఏమీ లేదు సార్, జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం. ఈ గెటప్ ఏంటి బాబు గారు? ఎవరన్నా పట్టుకోవడానికి మారు వేషాలు వెళ్తున్నారా? ఏమైంది బావగారు? జ్ఞాన ట్యూబ్ లైట్ వెలిగింది. మీరంతా దూరంగా ఉండండి. ఇక నుండి ఈ దేహానికి బంధుత్వాలు, సెంటిమెంట్లు లేవు. మీకు నాకు కనెక్షన్ కట్ అయిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికండి? హిమాలయాలకి. పర్పస్? బ్యాలెన్స్ జీవితాన్ని తపస్సు చేస్తూ గడపడానికి. మేము మీతో పాటు వస్తాం. అక్కడికి మీరెందుకు? అక్కడున్న సన్యాసుల దగ్గర దండాలు కమండాలాలు కొట్టేయడానిక? కాదు, మీరు తపస్సు ఎలా చేస్తారో చూద్దామని. నేను అక్కడికి వెళ్ళేది ప్రశాంతంగా బ్రతకడానికి. మేము అక్కడికి వచ్చి ప్రశాంతంగా బతుకుతాం. అయితే మీరంతా వెళ్ళండి, నేను ఇక్కడే ప్రశాంతంగా ఉంటాను. మీరెక్కడుంటే మేము అక్కడే ఉంటాం. ఎందుకు? నాకు మనశ్శాంతి లేకుండా చేయడానికా? ఒరే, ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటారు? ఓకే బావు గారు, మీరు ఇలా బాధపడటం మేము చూడలేం. ఓ పని చేయండి. ఏమిటి? వెళ్ళారని చెప్తా. చూడండి, ఇహ మిమ్మల్ని విసిగించకుండా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ప్రామిస్? కాల్గెట్. కానీ మీరు మాకు చిన్న సాయం చేయాలి. మీ చల్లాయి మెళ్ళ తాళి మాత్రం కట్టను. అక్కర్లేదు,
మీ అత్తయ్య గారి దగ్గర ఉన్న డైమండ్ మా మొహాన్ని కొట్టేయండి, మా దాన్ని మేము పోతాం. హలో, వజ్రాన్ని మీరెట్టుకెళ్ళిపోతే మరి మా పోయినట్టి. బావగారు, ఆ వజ్రాన్ని మాకే ఇచ్చండి, మేమే వెళ్ళిపోతాం. ఓ పని చేస్తారా, ఆ వజ్రం తెచ్చి మీ ఇద్దరికి ఇస్తారు. 50-50 చేసుకుని అందరూ కట్టకట్టుకు చావండి. ఓకే, ప్రొసీడ్. అత్తయ్య, అత్తయ్య, నీ దగ్గర ఉన్న డైమండ్ ఒకసారి పట్టావే. దేనికి? అది వీళ్ళ మొహాన పడేస్తే వీళ్ళ పిడ వదిలి నాకు శాప విమోచన అవుతుంది. సారీ, నేను ఆ డైమండ్ ఎవరికి ఇవ్వను. నేను ఉండే. ఇగో అత్తయ్య, నా బాధను అర్థం చేసుకుని వీళ్ళ బాధ నుంచి నన్ను బయటపడేవే. నో, నెవర్. ఇదిగో, చీమకు కూడా హాని తలపెట్టిన మనిషిని మేనత్తని చంపాడన్న చెడ్డ పేరు నాకు తీసుకురాకు. అంటే నన్ను మర్డర్ చేస్తావా? ట్రై చేస్తా. అయితే చంపు. ఎలా చంపుతావో చూస్తాను. నువ్విలా తెగిస్తే నేను ఎలా చంపుతాను? భయపడతావేమోనని టెస్ట్ చేశాను. ఏడ్చావులే. అవును, ఏడ్చానులే. ఆ ఎదవ డైమండ్ మీ దగ్గర ఎందుకు బాలాగారు? అసలే రోజులు బాగలేదు. ఎక్కడ చూసినా దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు. మొన్నటికి మొన్న ముక్కు పుడ కోసం కడపలో ముసలమ్మని కసక్కన పొడి చంపేశారు. ఆ సీ మిస్టర్, నన్నెవరూ చంపలేరు. చంపినా నేను చావను. నువ్వు చావని తెలిసే, కానీ నేను చస్తున్నానే. నీకంతగా డైమండ్ కావాలంటే ఒక పని చెయ్యి. నీ ఇద్దరు పెళ్లాల్లో ఎవరినో ఒకళ్ళని తల్లించేయి. ఆ. ఆ పుట్టబోయే బిడ్డకి నా ఏకలింగం పేరు పెట్టి డైమండ్ ఇస్తాను. మళ్ళీ ఇదో కొత్త ఫిట్టింగా? టెర్రరిస్టులు, నక్సలైట్ లాగా నువ్వు కూడా ఇలా షరతులు పెడితే ఎలాగే? పిన్ని గారు పెట్టిన ఫిట్టింగ్ బాగానే ఉంది కదా బావగారు. అమ్మాయి, నువ్వు వెళ్ళి తలచరు కట్టుకొచ్చేసాయి. రేయ్, నువ్వు వెళ్ళి బుట్టెడు మల్లెపూలు తీసుకొచ్చేసాయి. అర్జెంట్ గా మా సిస్టర్ కి ఫస్ట్ నైట్ తెరిపించేసి 9 నెలలు తిరక్కముంది ఏకలింగం బాబాయిని మా పిన్ని గారి చేతిలో పెట్టేస్తా. వారిని బుట్టలో నా మల్లె పువ్వు. ఆల్రెడీ ఏకలింగం బాబాయ్ మా చెల్లెలు కడుపులో ఉన్నాడు. పొద్దున్న లేవగానే మా చెల్లెలు బుడక్ బుడకమైన 2 సార్లు మాత్రం కూడా చేసుకుంది. ఏ అమ్మా, నిజమా? అబ్బే, అవి ఉత్త పై చెప్పవంతులు పిన్ని గారు. పై చెప్పవంతులా? మరి కాకపోతే ఒక్క ఫస్ట్ నైట్ సీన్ తోనే గర్భవతి అయిపోద్దా? అవకపోతే ఇప్పుడు అవుద్దండి. బావగారు, ఎలాగూ మా సిస్టర్ తో శోభనం సెక్షన్ పూర్తయిపోయింది కాబట్టి ఈ సంసారం కంటిన్యూ చేసేయండి. బాబు, తాళి కట్టకుండా సంసారం చేస్తే వ్యభిచారము అవుతుంది కానీ సంసారం అవదు. అంటే మా చెల్లెలు వ్యభిచారంటావా? You something is kills the pill, the man man savage. You got the pill, he's a Kavit, and Makavit, Velpur, Jalgandri, Masbati, Pulasi, where does the culture? Stop it! పుట్టుకు చరచర టుబక్కుమే పటారే పట్టే పయోడే తుంబారే పటాగలే సరవరడే ఓ బ్రబల ఆ యా సరవరడే ఓ హ ఓ ఏ ఆ తమ్ముడు 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 తుంబా ఇంబి తుంబా ఇంబి తుంబా ఇంబి తుంబా ఇంబి తుంబా ఇంబి తుంబా ఇంబి తుంబా. ఏయ్, ఏంటో ఇది దారి కట్టంగా కర్ర పెట్టారు? కర్ర సరిగ్గా చూసి జేబులో 10 రూపాయలు పెట్టరా కుర్రా. 10 రూపాయల? ఏ భూకంప బాధితుల కోసం చందాలు వసూలు చేస్తున్నారా? ఇది చందాల కర్ర కాదురా కుర్రా. రెడ్ అండ్ వైట్ టోల్ గేట్ కర్ర. టోల్ గేట్ కర్ర? ఆ. అసలు ఈ టోల్ గేట్ సిస్టమ్ ఈ ఊళ్ళోనే లేదే. లేదు కాబట్టి కొత్తగా పెట్టాం. 20 కొట్టు. నెక్స్ట్ 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 స్టాప్ స్టాప్ స్టాప్. కమాన్. బీచ్కి వెళ్తానయ్యా. బీచ్ కే పోతావు, యాక్సిడెంట్ అయిపోతావు, మాకెందుకయ్యా? కమాన్. గో ఏంట్రా ఇది? టోల్ గేట్ బావు గారు. ఎవరిని అడిగి పెట్టారు? ఎవరిని ఆడుకోవాల్సిన కర్మ మాకేంటి బావు గారు? మాలో మేము ఆడుకున్నాం, మాకేంటి మేము పెట్టుకున్నాం. ఈ విషయం ఎస్పీ గారికో ఏఎస్పీ గారికో తెలిస్తే మా బావు గారు పెట్టుకోమన్నారని చెప్తాం. ఆ, నా పేరు చెప్తారా? మీరు కాక మాకెవరున్నారు బాబు గారు? ఏడ్చారు. ముందు గేట్ తీయండి. ఓహో, మీరు కూడా వెళ్ళాలా? అయితే 10 రూపాయలు కట్టండి. నేను తీయమంటున్నది గేటు దాటడానికి కాదు, టోటల్ గా గేట్ ఎత్తేయమంటున్నాను. టోటల్ గా ఎత్తేయాలంటే మీరు పని చేయాలి బావు గారు. ఏమిటది? తాళి కట్టి మా చెల్లిని భార్యగా చేసుకోవాలి. చస్తే చెయ్యి. అయితే మేము చచ్చిన తీయం. ఎవరయ్యా మీరు? లాకప్పులో ఉన్న ఖైదీలందరినీ బయట తీసుకెళ్తున్నారు. కేసులు పైసలు చేద్దామని. పైసలు చేయడానికి మీరెవరు? ఎవరా? ఎస్ఐ అలీబాబా గారు అఫీషియల్ బావమర్దం. ఎస్ఐ గారు మాకేం చెప్పలేదే. మాకు మాత్రం చెప్పారు. అయితే నార్మల్ మీరంతా ఎలా మూల కూర్చోండి. ఫీల్డ్ లోకి వచ్చినా పోస్టులు ఎగిరిపోతాయి. ఏం చేసావయ్యా? కొబ్బరి తాడు కాజేశానండి. తాడు కాజేసినందుకు అరెస్ట్ చేశారా? తాడంటానండి, దాని కొసలో మేకపిల్లని ఎవరో కట్టేశారండి. చూసుకోకుండా తాడెట్టుకొచ్చేసానండి. దాని కూడా మేకపిల్ల వచ్చేసిందండి. వచ్చిన దాన్ని వదలవేందుకని బడే సాహిబ్కి 400కి అమ్మేశానండి. అంటే నువ్వు మేక దొంగవి, తాడు దొంగ ఎలా అవుతావు? ఆ 400 అక్కడ కట్టేసి రిలీజ్ అయిపో. నువ్వేంటి మరండి
ఇది మంచం అనుకోండి. అర్థమైపోయింది. చేసింది చేసి చూపించక్కర్లేదమ్మా, చెబితే చాలు. లాడ్జింగ్ లో దొరికిపోయానండి. అయితే వ్యభిచారం చేసినందుకు 25, దొరికిపోయినందుకు 25, మొత్తం 50 అక్కడ కట్టేసి విడుదలైపో. నెక్స్ట్ నువ్వేంటి? రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారండి. కంప్లైంట్ ఇద్దామని వస్తే నన్ను అరెస్ట్ చేశారండి. మరి అదే తలుపేసుకోకుండా పడుకున్నాడు బ్రదరు. పాపం దొంగలు ఏం చేస్తారు, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు. అదే సంగతి. అయితే 100 ఇక్కడ కట్టేసి ఇక్కడ నుంచి తలుపులేసి పడుకో. ఎలా? బ్యాంకులో 20,000 కొట్టేశానండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే 15,000 మాకు కట్టేసాయి. ఆ క్యాషీలే కొట్టేసాడని కేసు రాసి FIR లో సంతకం పెట్టేస్తా. వెళ్ళా. నెక్స్ట్ నువ్వేం చేసావు? ఇంతవరకు ఏమీ చేయలేదు, ఇప్పుడు చేస్తాను. ఏంట్రా ఇది? డొనేషన్స్ వసూలు చేస్తున్నాం బాగారు. డొనేషన్సా? దేనికి? పాపం వెనకబడిన దొంగలకి సహాయార్థం. ఆ? దొంగలకి సహాయమా? ఆ దొంగతనాల్లో కాళ్ళు చేతులు విరగొట్టుకున్న వాళ్ళకి కాంపెన్సేషన్, ఎక్స్ సర్వీస్ దొంగలకి, వృద్ధ దొంగలకి పెన్షన్ ఇచ్చి పక్కా ఇళ్లు కట్టిద్దామని. అంతేకాదు బాబు గారు, దొంగలకి డెల్ల కట్టుకోవడానికి రుణాలు, కొత్తగా ఈ వృత్తిలో చేరే వాళ్ళకి ట్రైనింగ్ స్కూల్స్, కత్తెర్లు బ్లేడ్లు కొనుక్కోవడానికి సబ్సిడీలు, దొంగతనం చేసే వాళ్ళకి రాయితీలు ఇవ్వాలని ప్రపోజల్ కూడా ఉంది. ఆహా, ఎంత మంచి ప్రపోజల్ రా! దొంగల పరిశ్రమకి మీరిస్తున్న చేయూతను చూస్తుంటే లారీడు లాఠీలతో విరగదని మీ రుణం తీర్చుకోవాలనిపిస్తుందా? మీ అబ్బా, మీ దరిద్ర పనులకి నా పోలీస్ స్టేషన్ దొరికిందా? ఇక్కడైతే అఫీషియల్ గా కలెక్షన్స్ బాగుంటాయని. నోరు ముయ్యండి. ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నారా, లేకపోతే గోండాలుండే డెన్ అనుకున్నారా? మర్యాదగా ఇక్కడి నుంచి ఖాళీ చేయండి. మేము వెళ్ళాం. ఆ? వెళ్ళకపోతే మీ ముగ్గురిని 3 ఏళ్లు ముగిస్తా. ఎస్పీ గారు లైన్ లో పెట్టరా. మిమ్మల్ని ముయ్యటానికి ఆయన అక్కర్లేదు, నేను చాలు. మాకు మీరు చాలనుకోండి, కానీ మిమ్మల్ని ముయ్యాలంటే ఆయన కావాలి కదా. నన్ను ముగిస్తారా? దేనికి? పూలందేవి అనే పిల్లకి తాళి కట్టి పూజాబేడి అనే పిల్లతో సంసారపక్షంగా వ్యభిచారం చేస్తున్నందుకు. కమాన్! మీ హెడ్కో దండం పెడతాను. ఇలాంటి వెదవ పనులు చేసి ఆ పోలీసుల ముందు, దొంగల ముందు నా పరువు తీకంటరా. ఓకే బాబు గారు, మీరు బాధపడే పని మేమేం చెయ్యం. ఆహా, మీరు ఎంత మంచివారా. మీరు కూడా మంచివాళ్లే బాబు గారు. నేనెందుకు మంచివాణ్ణి? మా చెల్లిని తల్లిని చేస్తారు కదా. వాళ్ళు ఇదే మాట, మీరు ఇదే మాట. పోనీ మేం మాట మారుస్తాం బాబు గారు. మార్చండి, మార్చండి. మా చెల్లికి పుట్టే బిడ్డకి మీరు తండ్రి కావాలి. ఒరేయ్, అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తారేరా బాబోయ్. చౌర్గా ప్రతిదానికి ఆడపిల్లకి ఏడుపోకటి. ఆ ఏడ్చేది ఇంటికి వెళ్ళాడమంట. రారా పాపి! రాయ్, నువ్వు తాగి ఎవరింటికి వచ్చావో తెలుసా? జిఆర్ రావు, హౌస్ నంబర్ 10, డబా గార్డెన్స్, వైజాగ్ 20. ఆ అడ్రస్ కలిదేనా? అవును ఇదే. అయితే కరెక్ట్ గానే వచ్చాను. బై ద బై, నా మీద నీ ఒపీనియన్ ఏంట్రా? నన్ను రా అంటావా? నిన్న కాబట్టే రా అన్నాను రా. ఇంకొకరు నైటే సార్ అనేవాడిని సార్. అస్సలు ఇప్పుడున్న పొజిషన్ ఏంటో తెలుసా? కొంపదీసిన పై ఆఫీసర్ గా నీకు ప్రమోషన్ వచ్చిందా? ప్రమోషన్ రాలేదు, ఇదిగో ఇది ఇచ్చింది. అవును రే, ఇంట్లో సోడా ఉందా? నన్ను సోడా అడుగుతావా? పోనీ ఐస్ వాటర్ ఉన్నా సరే అడ్జస్ట్ చేస్తుంటాను. నేను ఇప్పుడే ఉద్యోగంలోంచి పీకేస్తున్నాను. నువ్వు పీకేదేంట్రా తోటకూర కట్ట? నేనే నా పై ఆఫీసర్ గారు నిన్ను పీకేస్తున్నాను. ఇదిగో రిజైన్ లెటర్ తీసుకొని. నన్ను బూతులు తిడతావా? ఎనీ అబ్జెక్షన్? అబ్జెక్షన్ అయితే చెప్పు, బండ బూతులు తిడతా. ఎంత ధైర్యం నీకు? నిన్ను తిట్టడానికి ధైర్యం కావాలా? అవును, మీ నాన్న పేరేంట్రా? సోమసుందరం. వాడే అబ్బా, అసలు నిన్ను కాదురా, నిన్ను కన్నందుకు వాడిని చెప్పు తీసుకొట్టాలి. చెప్పలేదు కదా, పర్లేదు. ఇంట్లో ఉన్నాడు రావాడు? లేడు, చచ్చిపోయాడు. చచ్చిపోయాడు కాబట్టి బతికిపోయాడు. ఇదిగో మందు ఎక్కువ నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లేదు. నాకు అర్థం కాకపోయినా పర్లేదా? నీకు అర్థమైతే చాలు. అసలు నేనేం చేశానని తిడుతున్నావు? ఏం చేశావా? పూలం దేవిని నాకు ఇచ్చి పెళ్ళెందుకు చేసావురా? పెళ్లి చేస్తే తిడతావా? దొరికితే కొడతా. లవకుశలో ఎన్టీఆర్ లాగా అంజలీదేవి లాంటి సింగిల్ పెళ్ళంతో హ్యాపీగా గడుపుదాం అనుకుంటే నువ్వు చేసిన వెధవ పనికి నా బతుకు ప్రేమాభిషేకంలో ఏఎన్ఆర్ లాగా అయిపోయింది.
అటు పూలం దేవుతో సంసారం చేయలేను, ఇటు పూజా బేడికి తాళి కట్టలేదు. పూజా బేడ అంటే కామసూత్ర అమ్మాయి కాదు, కబీర్ బేడ కూతురు. అయ్యో అయ్యో అయ్యో, నా పేసుకి అంత అదృష్టం కూడాలా? పూజా బేడి అంటే కబీర్ బేడి కూతురు కాదు, కేడి బెమ్మంగాడి చెల్లెలు. ఆ నువ్వు పూలం దేవితో నా పెళ్లి చేస్తే వాళ్ళందరూ నన్ను చిన్న కుర్రాడి చేసి మాయ చేసి పూజా బేడితో నాకు సోమరం జరిపించారు. అంటే తాళ ఒకదాన్ని కట్టి శోభనం ఒకదానికి చేశావు. మరి అదే కదా నీ అబ్బా ఇందాక నుంచి చెప్పేది. మరి ఇన్నాళ్ళు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? చెప్తే ఏం చేసేవాడురా? నువ్వేదో అంకుశం సినిమాలో రాజశేఖర్ అనుకుంటున్నావా? నువ్వు రాజశేఖరమే కాదురా, రామిరెడ్డివి. నిన్ను ఇలా కాదు, చార్మినార్ ముందు కొట్టాలి. పద. అక్కడే కర్రీలో కాలేశావు. ఏ? ఇది వైజాగ్, చార్మినార్ ఎక్కడ లేదు. వారని అబ్బా, నేను పదమంటున్నది హైదరాబాద్ కి. పద, బట్టలు సర్దుకో. పద. పోలీస్ పోలీస్, హెల్ప్! రక్షించండి రక్షించండి, హెల్ప్! రక్షించండి. ఒరేయ్, లాకప్ తెరవండ్రా. ఎవరిని లోపల సార్? నన్నే. మిమ్మల్ని? అవును. ఎవరిని మర్డర్ చేశారు సార్? మీరెంత సిన్సియర్ కూని కోరు సార్. మాకు శ్రమ లేకుండా మీరే లొంగిపోయారు. ప్రతి నేరస్తులు మీ అంత సిన్సియర్ అయితే. చాలా మూసుగా. నేను మర్డర్ చేయలేదు, మానభంగం చేయలేదు. మరి ఆ అప్పాజీ గడు నన్ను చంపడానికి వస్తున్నాడు. నేను పారిపోయి వచ్చేసాను. మీరంతా బయట నిలబడి లోపలికి ఎవరైనా రానికుండా చూసుకోండి. నా గురించి ఎవరైనా అడిగితే నేను లేనని చెప్పండి. నన్ను లాకప్ లో పెట్టి తాళం వేసేయండి. ఏమండి బావగారు, చివరికి మీరు కూడా మా పార్టీలో జంప్ చేశారా? ఎన్నాళ్ళకి మన రూటే కరెక్ట్ అని బావగారు కళ్ళు తెరిచినట్టున్నారు. ఇంతకీ ఎవరిని మర్డర్ చేశారు? నేను ఎవరిని మర్డర్ చేయలేదు. నన్ను మర్డర్ చేయడానికి ఆ అప్పాజీ గడు వస్తున్నాడు. మా చెల్లెళ్ళ చేత కళ్ళీళ్ళు పెట్టించారు. ఆ ఉసురు ఊరికే పోద్దేటి? రేయ్, సార్ ఆ? సార్ 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 ఆ అప్పాజీ గడు మీ జంట బాలని కిడ్నాప్ చేసి వాడి డన్కి తీసుకెళ్లిపోయాడు. అవును, బాలామణి గారి దగ్గర ఉన్న డైమండ్ వాడికి కావాలట. ఆ బోడి డైమండ్ ఆ వెధవకు కూడా కావాల్సి వచ్చిందా? ఆ డైమండ్ కోసమే ఈ ఎరడజన్ దొంగలు వాళ్ళ చెల్లెల్ని మీకు అంటగట్టారట. మీరు ఆ అమ్మాయిల కోసమే ప్లాన్ చేసి వాడిని తీహార్ జైలుకి పంపారట. అని ఎవడన్నాడు? ఆ అప్పాజీ గడే. ఏడ్చాడు. అన్ని తెలివితేటలు నాకెక్కడ చచ్చినాయి? ఏమో, ఆ డైమండ్ తీసుకుని మిమ్మల్ని అక్కడికి రమ్మన్నాడు. రాకపోతే మీరు శోభనం చేసిన అమ్మాయికి తాళి కట్టేస్తాడట, తాళి కట్టిన అమ్మాయికి శోభనం చేసేస్తాడట. ఆ పని చేయమను. అప్పుడు వాడు కూడా నాలాగా సమస్యలో పడి లాక్కోలేక పీక్కోలేక చచ్చూరుకుంటాడు. ఏంటి బావగారు మీరు అనేది? అవతల అమ్మాయిలు ప్రమాదాలు ఉంటే ఇలాగైనా మీరు మాట్లాడేది? లేకపోతే నన్ను కూడా ప్రమాదంలో ఇరుకోమంటారా? అయితే షోలే సినిమాలో సంజీవ్ కుమార్ ధర్మేందర్ని అమితాబ్ బచ్చన్ ని రిలీజ్ చేసినట్టుగా మీరు కూడా మమ్మల్ని రిలీజ్ చేయండి. మీరు అమితాబ్ బచ్చన్ ధర్మేంద్రనా? డౌటా? యూ సంథింగ్ హస్ క్యాన్సర్ ఫర్ ద రూట్ ఆఫ్ ద పీపుల్ అండ్ మేక్ ఖరాబ్. మమ్మల్ని వెంటనే రిలీజ్ చేయండి. మా చెల్లెలను మేము కాపాడుకుంటాం. మా చెల్లెళ్ళ? అవును బావగారు, మాలో మా గొడవలు వస్తే వాళ్ళు ముగ్గురు, మేము ముగ్గురం. మాకెవరైనా హాంతలు పెడితే మేము 6